హలో ఫ్రెండ్స్, చాలా రోజులకైతే నేనైతే విశాల్ మార్ట్కి అయితే వచ్చేసాను. విశాల్ మార్ట్‌లో నేనైతే ఒకటి కొనాలనుకుంటున్నాను. అందుకోసమే వచ్చాననమాట. మధ్యలో చెప్తాను ఏం కొనాలనుకున్నానో. మనం ఒక్కటి కొనడానికి వెళ్తే ఒక్కటైతే చూసి రాం కదా! ఎన్నో చూస్తాం కదా! అలాగే నేను కూడా విశాల్ మార్ట్ మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ చెక్ చేసేసాననమాట. ఈ హెయిర్ బ్యాండ్స్ భలే ఉన్నాయి. పిల్లలకి, చిన్న పిల్లలకి. కానీ నేను ఒక్కటి తీసుకుంటా అన్నా మా వారు, "పద మళ్ళీ వద్దాం పద, మళ్ళీ చూద్దాం పద" అని అంటారు. ఒక్కటి కూడా కొనియరనమాట. బాటిల్స్ అవి చాలా బాగున్నాయి. పిల్లలకి సంబంధించినవి కూడా భలే ముద్దు ముద్దుగా ఉన్నాయి. అండ్ ఇక్కడంతా మన కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్సే ఉన్నాయి. చెప్పండి, ఎంత ఓర్చుకున్నా ఓర్చుకోలేం కదా! అది కావాలి, ఇది కావాలని అన్నీ చూస్తూనే ఉంటాం. నేనైతే వెళ్ళిందొచ్చేసి ఈ కప్పుల కోసం అయితే వెళ్ళాను. నాకు ఒక కప్పు కావాలని విశాల్ మార్ట్‌కి అయితే వెళ్ళాను. ఇక్కడ నేను ఈ కప్పు, మా వారేమో ఈ కప్ అయితే తీసుకో అని చెప్పారనమాట. నాకెందుకు బాగానే ఉంది, కానీ నాకు ఈ కలర్ నచ్చలేదనమాట. షేప్ ఏం బాగుంది ఈ స్టైల్, కానీ నాకు కలర్ నచ్చలేదు. అందుకని పైన ఉన్న ఇదైతే చూసాననమాట. ఎల్లో కలర్ బాగుంది కదా, ఇది తీసుకుందాం అనుకున్నా. ఇది తీసుకున్నాను కూడా, బాగుంది. ఎక్కువ హాట్ వాటర్ కూడా పడుతుంది. హాట్ వాటర్ గ్రీన్ టీ అవి తాగుతూ ఉన్నాను కదా, అందుకోసమే అనమాట. అప్పుడప్పుడు కాఫీ తాగుతూ ఉంటాం. ఇలా కప్పులలో తాగుతుంటే బాగుంటుంది. నాకు ఫస్ట్ టైం మా వారు గిఫ్ట్గా ఇచ్చింది కూడా ఒక కప్పే అనమాట. ఆ కప్పు ఏమైందంటే, ఫస్ట్ కప్పు పోగొట్టుకున్నాను, కింద పగిలిపోయిందనమాట. మా వారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ పగలగొట్టుకున్నా. ఇంకా పగిలిపోయింది అని నేను ఏడుపు ముఖం పెట్టుకుంటే, మా వారు మళ్ళీ నెక్స్ట్ డేనే హైదరాబాద్ నుంచి వచ్చి నిజామాబాద్కి అయితే వచ్చి నాకైతే ఇచ్చి వెళ్ళారనమాట. సెకండ్ టైం కప్ అనమాట. అది మా ఊర్లోనే ఉండిపోయింది. ఇప్పుడైతే నా దగ్గర లేదు. ఇంకా అన్నీ చూసేసాను, ఏమేం ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయో. కానీ మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. చాలా తక్కువ రేట్కి అయితే వస్తున్నాయి. అన్నీ చూసాం కదా, బాగున్నాయి. మంచి ప్రొడక్ట్స్ తక్కువ రేట్కి, మంచి ప్రైజెస్, ఆఫర్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని పప్పులు అవన్నీ ఉన్నాయన్నమాట. మనకు సంబంధించినవి కందిపప్పు, పెసరపప్పులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. బియ్యం కూడా, బియ్యం ఉన్నాయి. రకరకాల బియ్యం, ఒక్కొక్కటి ఎన్ని కేజెస్ అని అన్నీ ఉన్నాయన్నమాట. మినప్పప్పులు అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ప్రతిసారి ఎక్కడ షాప్లలో చూసినా పిల్లలకి సంబంధించినవి ఉంటాయి కదా కింద ఫస్ట్ రోలో. కానీ ఇక్కడ వచ్చేసి విశాల్ మార్ట్‌లో కింద స్టార్టింగ్‌లోనే మనకి సంబంధించినవి ఉన్నాయి. అవే ఆడవారికి సంబంధించినవి అయితే ఉన్నాయి. చూశాను, కానీ నేను ఒక్కటి కూడా కొనుక్కోలేకపోయినా. మంచిగానే ఉన్నాయి టాప్స్, అవి కూడా తక్కువ రేటే ఉన్నాయి. 2 లాగా 2, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లాగా పెట్టారనమాట. బాగానే ఉన్నాయి. ఇవి వచ్చేసి అన్నీ ఆల్ డ్రై ఫ్రూట్స్ అంట. బాగుంది కదా, ఓట్స్ అండ్ నట్స్ అన్నీ మిక్స్డ్ వస్తుందంట. బాగుంది, తీసుకుందాం అనుకున్నా. కానీ మా వారు వచ్చి వద్దులే పదా మళ్ళీ వద్దామన్నారు. ఇంకా అక్కడే పక్కన పెట్టేసి మళ్ళీ మళ్ళీ మ్యాగీ కూడా చూసాను, మ్యాగీ కూడా తీసిలేదు. ఏది కొనియలేదు, నాకు ఏమి కొనియరనమాట మా వారు. ఏది అనుకుంటే అదే, కొనియనంటే కొనియను, కొనిస్తా అంటే కొనిస్తా. మొన్న అట్లే కదా డ్రెస్సులు కొనిస్తా అంటే అన్నీ కొనిచ్చాడనమాట. ఇంకా అన్నీ చూస్తున్నాను. బిస్కెట్స్, ఇక్కడ మ్యారీగోల్డ్ ఉంటుంది కదా, మ్యారీగోల్డ్ బాగా తినేదాన్ని అప్పుడు. ఇప్పుడు అన్నీ తగ్గించేశాను. అప్పుడు బాగా అన్నీ తీసుకొని తినేదాన్ని. ఇప్పుడైతే ఏమీ లేవు. ఇక్కడ ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నా, దాని పేరేమీ గుర్తుకులేదు. కానీ చిన్నప్పుడు అవి బాగా తినేవాళ్ళం. ఇంకా ఇక్కడికి వస్తే బొమ్మలు చూడండి ఎంత క్యూట్ క్యూట్గా, ముద్దు ముద్దుగా ఉన్నాయో. చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో. ఒక్కటన్నా ఇప్పిస్తారులే అనుకొని ఎంతో ఆనందపడ్డా. కానీ మా వారైతే ఇప్పించే రకం కాదు. నాకు ముందే తెలుసు, అస్సలు కొనియరనమాట మా వారు. ఇంకా ఏం చేసేదా లేక అన్ని బొమ్మల్ని చూసుకొని అక్కడే ఆనందపడి బొమ్మలన్నీ అక్కడనే పెట్టేసిన. అండ్ ఇంకా ఒక హనీ బాటిల్ అయితే తీసుకుంటున్నా, హాట్ వాటర్లో గ్రీన్ టీలో హనీ వేసుకొని తాగడానికి. ఇక్కడ ప్యూర్ హనీ దొరుకుతుందని, పూజ అనమాట ఇది, పూజ స్వచ్ఛమైన తేనె. దట్స్ ఇట్ ఫర్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.